పోలీస్ వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదమ్మా నేను శాశ్వతంగా అధికారంలో ఉంటా అని. మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అధికార మతంతో ఇంకో 30 సంవత్సరాలు ఉంటాను నేను అని చెప్పేసి మీ జగనాన్నే చెప్పాడు. గుర్తులేదా నీకు? మైండ్ పోయిందా? మీరు రూల్స్ కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు పోలీస్ వ్యవస్థకే నిధులు చెప్తున్నావు అంటే వినడం వాళ్ళ కర్మ. అయినా మీ పాలనలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది ఆ మాత్రం తెలియదా నీకు? అయినా నువ్వు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నావో వాళ్ళని బెదిరిస్తున్నావో కూడా అర్థం కావట్లేదు. మేము వస్తే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నామేమో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఒక రోజుకి 70 మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పినట్టు మీ పాలనలో ఎప్పుడైనా ఆడవాళ్ళ మీద జరిగిన దాడి పట్ల ఎప్పుడన్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పావా? కొంచెం మాట్లాడటానికి కొంచెం సిగ్గుండాలమ్మా. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో. పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. మీరు భయపడతారని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదులే. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. మీరు చేసిన అక్రమాలన్నీ బయట పెట్టేసి కొంచెం బొక్కలు వేసి పుల్ల పొడిస్తే అప్పుడు బుద్ధి వచ్చేది. కానీ ఆడవాళ్ళని వదిలేశారు చూసావా? అది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటానికి కారణం.